ఫాదర్ డియర్ ఫాదర్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఎస్, ఫాదర్ డియర్ ఫాదర్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ థాట్ ప్రొవోకింగ్ ఆన్ ద కమెంటరీ ఆన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రివేలింగ్. సో ఈ ఫాదర్ డియర్ ఫాదర్ ఏదో ప్రజెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక మాయని మచ్చలాంటిదే అనుకోవచ్చు. నెక్స్ట్ ఇట్స్ సటైర్ ఆన్ దిస్ ప్రజెంట్ కండిషన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్స్ మీద ఒక సటైర్గా అనుకోవచ్చు మనం. ఎస్, ఇట్ హైలైట్స్ ద డిఫెక్ట్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పేరెంట్స్, లర్నర్స్, టీచర్స్ అండ్ గవర్నమెంట్ బాడీస్. సో ఈ పద్యం మొత్తం కూడా దేని గురించి వివరిస్తుందంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాంటి లోపాలు ఉన్నాయి, పేరెంట్స్, లెర్నర్స్, టీచర్స్, నెక్స్ట్ గవర్నమెంట్ బాడీస్ వీటిలో ఉన్నటువంటి లోపాలన్నీ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి స్పెషల్గా మనకి ఇక్కడ వివరిస్తూ ఉంది. ద షార్ట్ రైటప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లెటర్ టు ఏ ఫాదర్. యాక్చువల్లీ ఈ పోయం, ఈ యొక్క ఎస్సేని ఫాదర్ డియర్ ఫాదర్ అనే ఒక ఎస్సేని ఒక ఫాదర్ తన కొడుకుకి ఒక లెటర్ రాయడం జరిగింది. దానికి రిప్లైగా ఈ కొడుకు మళ్ళీ లెటర్ రాయడం జరిగింది. ఆ రిప్లై లెటరే ఈ ఫాదర్ డియర్ ఫాదర్. రాహుల్ ఈజ్ ఎ క్లాస్ టాపర్ ఇన్ ద స్కూల్. హిజ్ ఫస్ట్ ర్యాంక్ స్లిప్స్ టు ద సెకండ్. సో రాహుల్ ఇతను తన స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఎప్పుడు కూడా బాగా ఫస్ట్ క్లాస్ వచ్చుకాడు. కానీ ఒకసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు అతనికి సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ నుంచి అతని యొక్క ర్యాంకు సెకండ్ ర్యాంకు స్లిప్ కావడం జరిగింది, అంటే సెకండ్కి పోయింది. హీ రైట్స్ అ లెటర్ టు హిజ్ ఫాదర్. సో అయితే ఏ విషయమై తనకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయం గురించి లెటర్ను తన ఫాదర్కి రాస్తూ ఏమంటున్నాడు? హిజ్ ఫాదర్ రేజింగ్ సెవరల్ క్వశ్చన్స్ అబౌట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. హీ బిలీవ్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ గివ్ ఏ ఫీల్ ఆఫ్ లైఫ్. అయితే ఏమంటున్నాడంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను అతను ఎత్తి చూపిస్తూ ఎన్నో రకాల ప్రశ్నలను తన తండ్రిని ఇతను ఇక్కడ అడగడం మొదలుపెట్టాడు. ద సన్ ఎక్స్ప్లెయిన్స్ టు హిస్ ఫాదర్ దట్ వెన్ ఎవర్ హీ లెర్న్స్ ఇన్ స్కూల్ హ్యాస్ నో ప్రాక్టికల్ అప్లికేషన్. సో ఏమంటున్నాడంటే ఇది వాస్తవమే. మనం స్కూల్లో ఏదైతే నేర్చుకుంటామో, పుస్తకాల్లో ఏదైతే నేర్చుకుంటామో నిజ జీవితంలో మన వాస్తవంగా కొన్నిసార్లు అవి యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగపడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాదర్ డియర్ ఫాదర్ అనే ఒక వ్యాసం నేర్చుకుంటున్నాను. ఇది మీ ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మరో లేకుంటే ఒక డాక్టర్గా ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి నీకు ఫాదర్ డియర్ ఫాదర్ తెలుసా, ఇతను ఎవరు రాష్ట్రంలో తెలుసా అంటే అతనికి అక్కడ ఉపయోగం లేదు, అది మనకు అక్కడ ఉపయోగపడదు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ నేర్చుకున్నాం, లేదా ఒక విషయాన్ని కనుక్కున్నాం, అది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒక వీడియో తయారు చేసిన ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ కొన్ని ఏవైతే ఉంటాయో అవి పుస్తకాల్లో ఏవైతే ఉంటాయో అవి ఆ ఫీల్డ్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళకి యూజ్ కావు. అయితే ఇక్కడ రచయిత ఏమంటున్నాడంటే ఏదైతే మనం చదువు ద్వారా నేర్చుకుంటామో అది కొన్నిసార్లు మన నిజ జీవితంలో ఉపయోగపడదు అంటాడు. కానీ చదువు అంటే ఎలా ఉండాలి? మనం ఇష్టపూర్వకంగా చదువుకోవాలి, కానీ అతి కష్టంగా బలవంతంగా చదవాలి చదవకూడదని రాహుల్ యొక్క ఒపీనియన్. ద సన్ ఎక్స్ప్లెయిన్స్ టు హిస్ ఫాదర్ దట్ వాట్ ఎవర్ హీ లెర్న్స్ ఇన్ స్కూల్ హ్యాస్ నో ప్రాక్టికల్ అప్లికేషన్. సో తన స్కూల్లో ఏదైతే నేర్చుకుందో అది ప్రాక్టికల్ నిరూపించడం అసాధ్యం అని చెప్తున్నాను. ద వర్డ్ థింక్ మేక్స్ హిమ్ రిఫ్లెక్ట్ ఆన్ సెవరల్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ మెనీ pitfalls in our education system. So father లెటర్ రాస్తూ థింక్ బిఫోర్ యూ రైట్, థింక్ బిఫోర్ యూ ఆన్సర్ ద క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ఒక వర్డ్ ఎప్పుడైతే చెప్పాడో ద వర్డ్ ఈ థింక్ అనే వర్డ్ ఏదైతే ఉంటాడో ఆ వర్డ్ అతన్ని బాగా ఆలోచింపజేసింది. దానికి సమాధానంగానే ఈ యొక్క లెటర్ ఫాదర్ డియర్ ఫాదర్. మరి ఫాదర్ డియర్ ఫాదర్లో అతను ఆలోచించిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్నో రకాల లోపాలు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉంది అనే విషయం గురించి ఇప్పుడు ఈ అబ్బాయి చెప్తూ ఉన్నాడు. As his rose plant almost died, he asked his biology teacher what he should do to save it, and she was cross. తన ఇంట్లో ఉన్నటువంటి రోజ్ ప్లాంట్ చనిపోయే సమయంలో టీచర్ని అడిగాడు, బయాలజీ టీచర్ని, మేడం టీచర్ గారు మరి ఈ రోజ్ ప్లాంట్ చనిపోబోతుంది, మరి దానికి ఎలాంటి పెస్టిసైడ్స్ వేయాలనేసరికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కదా. ఏమని చెప్పింది? గో అండ్ ఆస్క్ యువర్ గార్డెనర్. మీ ఇంట్లో ఉన్నటువంటి గార్డెనర్ దగ్గర వెళ్ళి అతను నన్ను అడుగు ఈ ప్రశ్న, ఎందుకంటే ఈ ప్రశ్న మన పుస్తకంలో లేదు కాబట్టి నేను అది నీకు చెప్పను. సో ఈ విధంగా చెప్పేసింది. ద టీచర్ డి నాట్ థింక్ రాహుల్స్ క్వశ్చన్ రిలవెన్స్ ఇన్ హర్ క్లాస్కో. ఆమె క్లాస్లో ఆ ప్రశ్న కరెక్ట్గా అనిపించలేదు. సో షీ ఆస్క్డ్ హిమ్ టు అప్రోచ్ ద గార్డెనర్ ఫర్ అడ్వైస్. సో ఆమె ఏం చెప్పింది, బాబు నువ్వు నన్ను అడుగు ఈ ప్రశ్న, మీ ఇంట్లో ఉన్నటువంటి గార్డెనర్ దగ్గరికి వెళ్ళి అతను అడుగు, నీకు సమాధానం ఇస్తాడని చెప్పింది. ఎస్, రాహుల్ సేస్ వి లెర్న్ అబౌట్ పెస్టిసైడ్స్ బట్ వీ డు నాట్ నో హౌ టు యూజ్. మనం చెట్లను కాపాడాలంటే పెస్టిసైడ్స్ వాడాలని అని మాత్రం తెలుసుకుంటాం, కానీ ఏ చెట్టుకు ఏ పెస్టిసైడ్ వాడాలి అనే విషయం మాత్రం మనం తెలుసుకోలేదు.
సో అవి ఎలా ఉపయోగించాలి అనే విషయం కూడా మనం తెలుసుకోవట్లేదు. అదే పుస్తకంలో ఉన్నటువంటి లోపం. రాహుల్ ఫియర్స్ ఈజ్ దాట్ ఇఫ్ హీ వర్ టు మీట్ న్యూటన్ ఫేస్ టు ఫేస్ హీ వుడ్ ఫెయిల్ టు రికగ్నైజ్ హిమ్. ఒకవేళ ఇప్పుడు కనుక ఈ ఐజాక్ న్యూటన్ కనుక బతికే ఉంటే ఆ టైంలో రాహుల్ కనుక ఇప్పుడు అతన్ని కలిస్తే కనుక ఇప్పుడు రాహుల్ అతను చూడగానే నిజంగా ఆ న్యూటన్ని గుర్తుపట్టలేని కండిషన్లో ఉంటాడు. సో రాహుల్ ఈ న్యూటన్ని గుర్తుపట్టలేడు అనే పరిస్థితి వస్తుంది. యాజ్ హీ సో బిజీ ఇన్ లెర్నింగ్ అబౌట్ హిమ్. సో ఎందుకంటే ఇప్పుడు ఈ న్యూటన్ తానెవరో తాను తెలుసుకునే పరిస్థితిలో ఉంటాడు. అలాంటప్పుడు ఇతన్ని ఎలా చూస్తాడు, ఎలా గమనిస్తాడు, నెక్స్ట్ ఇతన్ని ఎలా గమనిస్తాడు. మనం కేవలం ఈ వ్యక్తుల్ని ఫోటోలో మాత్రం చూస్తాం తప్పించి నిజంగా ఇతన్ని మనం చూడలేదు. మనం చెప్తుంటాం అబ్దుల్ కలాం, నెక్స్ట్ ఇంకా చాలామంది గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. సో వాళ్ళ పేర్లు చెప్పాం కానీ ఆ వ్యక్తిని కలిస్తే వాళ్ళు ఎవరో తెలుసుకుంటేనే కదా వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది. ఊకనే పేరు చెప్పేసి వీళ్ళు ఇది వాళ్ళు ఏదంటే మనకు ఎలా తెలుస్తుంది. సో అదే విషయం చెప్తున్నాను. ఎస్, ఇంకా రాహుల్ ఫైండ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్ అవుట్లుక్ కంపెలింగ్ అండ్ అగ్రియబుల్. సో ఇక ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారని ఉండలేదు, కానీ గ్రాండ్ ఫాదర్ ఏమాత్రం కూడా చదువుకోలేదు, కానీ ఎప్పటికి కూడా అవుట్లుక్ చూస్తే చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అకార్డింగ్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎడ్యుకేషన్ ఈజ్ త్రూ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. సో తన గ్రాండ్ ఫాదర్ ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడనే విషయాన్ని ఈ రాహుల్ అడిగినప్పుడు అతను ఏమంటున్నాడంటే, నాయన ఎడ్యుకేషన్ నువ్వు బుక్లో చదువుకుంటావు, నీ బుక్ కంటే ముందు మనకు ఏం కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకు చదువు అనేది ఇష్టంతో కూడిన చదువు ఉండాలి, కానీ కష్టంతో కూడిన చదువుకుంటకూడదు. దాంతోపాటు ఎక్స్పీరియన్స్తో కూడిన ఎడ్యుకేషన్ అనేది మనకు ముఖ్యం. ఉత్తనే ఎడ్యుకేషన్ చదివితే సరిపోదు, దాంతోపాటు మనకు కొంత ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అని చెప్పేసి గ్రాండ్ ఫాదర్ చెప్పాడు. హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాజ్ ఎ కేర్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. ఎస్, ఇంకా అతను చాలా సంతోషంగా తనకు బాల్యాన్ని కూడా గడిపాడట. ఎవరు? ఈ గ్రాండ్ ఫాదర్, రాహుల్ యొక్క గ్రాండ్ ఫాదర్. డేస్ ఆర్ స్పెంట్ ప్లకింగ్ ద మ్యాంగోస్ అండ్ guavas ఫ్రమ్ ద ఆర్చార్డ్స్. సో ఎలా సంతోషంగా చెట్టు మీదకి ఎక్కి మ్యాంగోస్ కానీ guavas కానీ ఇలా ఆ పండ్ల తోటల్లోకి చెట్ల మీదకి ఎక్కి చెట్లను తెంపుకొని తింటూ ఇలా చాలా సంతోషంగా గడిచిపోయాడు. రాహుల్స్ గ్రాండ్ మదర్ ఈజ్ semi-literate. She is not very much educated as his own mother, yet his grandmother was a happy one. Further, Rahul says that the essence of life is not taught to him. For Rahul, practical education matters more than theoretical. So Rahul వాళ్ళ మదర్ ఆమె బాగా చదువుకుంది, కానీ ఏం లాభం, ఆమె ఎప్పుడు చూడు కోపిష్టిగానే ఉంటుంది, ముఖం ఎప్పుడు కోపంగా పెట్టుకుని ఉంటుంది, ఎన్నడూ సరిగా బలకరించదు, ఎవరితో సరిగ్గా ఉంటుంది. మనం అంత చదువుకున్నామే, ఆమెకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, కానీ ఆమె ఎప్పుడు కూడా గొడవ పడుతూ చికాగోనే ఉంటుందట. ఎస్, అయితే ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ తాను చదువుకున్న చదువు మనం స్కూల్లో చెప్తుంటాం సంతోషంగా ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి, కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి అది ఏమాత్రం కూడా ప్రూఫ్ కాదట. ఎస్, Rahul, practical education matters more than theoretical. Classroom knowledge should comes in handy in our day-to-day life. సో క్లాస్ రూమ్ నాలెడ్జ్కి డే టు డే లైఫ్కి చాలా తేడా ఉంది. క్లాస్ రూమ్లో నేర్చుకుంది అది క్లాస్ రూమ్ వరకు యూజ్ అవుతుంది, ఎగ్జామ్స్ కోసం మాత్రం యూజ్ అవుతుంది, కానీ జీవితాంతం వరకు మనం గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది, జీవితాంతం వరకు మనం పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. దస్ దిస్ లెటర్ ఈజ్ హిజ్ anguished plea to his father who calls him for losing his first rank. Rahul expresses his emotions through a letter. సో ఈ విధంగా ఈ లెటర్ ద్వారా మన రచయిత అయినటువంటి రాజ్ కింగర్ ఈ ఫాదర్ ఏ కండిషన్లో ఉన్నాడు, సన్ ఏ కండిషన్లో ఉన్నాడు అనే విషయం గురించి చెప్తూ ఆ ఫాదర్ సన్ని తిట్టినప్పుడు మరి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, సెకండ్ ర్యాంక్ వచ్చింది అనే విషయం గురించి రాస్తూ ఈ యొక్క లెటర్ను పూర్తి చేశాడు మన యొక్క రైటర్ రాజ్ కింగర్. యాక్చువల్లీ ఈ డియర్ ఫాదర్ ఏదైతే ఉందో దీంట్లో రచయితకి ఎక్కడ మార్క్ తగ్గిందంటే ఒక మార్క్ ఇంగ్లీష్లోనే తగ్గింది. సో ఎక్కడ తగ్గింది? హీ వాజ్ ఇన్వైటెడ్ టు టీ, హీ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ టీ అని రెండు ఉన్నాయి. సో యాక్చువల్ 2T రాయాలి, 40 అని చెప్పేసి టీచర్ చెప్పింది, ఇతను 2T అని రాశాడు. సో టీచర్ ఏం చేసిందంటే బుక్లో 40 అని ఉంది కదా, నువ్వు 2T అని ఎందుకు రాసినావు అని చెప్పేసి ఆ మార్క్ కట్ చేసింది. ఆ మార్క్ కట్ కావడం వల్ల అతను ఫస్ట్ ర్యాంక్ కాస్త సెకండ్ ర్యాంక్ పోయింది. సో ఇది అసలు కండిషన్. సో ఎనీవే మొత్తానికైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనే విషయాన్ని చాలా చక్కగా రాజ్ కింగర్ ఈ వ్యాసం డియర్ ఫాదర్ అనే వ్యాసం ద్వారా మనకు తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.